హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ ఆదర్పే శుభవార్త. ప్రతి ఒక్కరికి కూడా రైతు భరోసా డబ్బులు అయితే 7,500 రూపాయలు అయితే మరి క్రెడిట్ అవుతున్నాయి. మరి ఎప్పుడు క్రెడిట్ అవుతున్నాయి, ఏ నెలలో, ఏ వారంలో, మరి ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, రేషన్ కార్డు కూడా ఖచ్చితంగా ఉండాలా, ప్రతి ఒక్కరికి రైతు కూడా రేషన్ కార్డు కూడా ఖచ్చితంగా ఉండాలా, మరి తెలుసుకోవాలంటే ముందుగా నా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక చిన్న లైక్ ద్వారానే వీడియో ఇన్ఫర్మేషన్ అనేది అందరి ముందరికి వెళ్ళి చూపిస్తుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చుకుంటే లైక్ చేయండి. పైన ఐకార్డ్స్లో ఎండ్ స్క్రీన్స్లో లేటెస్ట్ స్కీమ్స్ వీడియోస్ అయితే వేసాను చూడండి. కింద ఆల్ బటన్ సింబల్, గంట సింబల్ నొక్కితే నేను వేసే నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలకు అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ రైతు భరోసా పథకం ద్వారా వచ్చే డబ్బులు 7,500. అలాగే ప్రతి ఒక్కరికి కూడా రైతులకు కానీ కౌలదారులకు కానీ ప్రతి 6,500 రూపాయలు పెట్టుబడి సాయము, అలాగే ఎకరానికి మొత్తం కలిపి 15,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలి. ఇక ఈ డిసెంబర్ 4వ వారంలో ప్రతి ఒక్క రైతులకు కౌలుదారులకు రైతు భరోసా కింద 7,500, అలాగే 6,500 పెట్టుబడి సాయం కింద మొత్తం ఎకరానికి 15,000 రూపాయలు అయితే మీరు పట్టా పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, బ్యాంకు పాస్బుక్ జిరాక్స్ రన్నింగ్లో ఉండాలండి. పాస్బుక్ కూడా, అలాగే రేషన్ కార్డు కూడా ఉండాలి. ప్రతి ఒక్క రైతుకు కూడా రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇంకా ఎన్నో చాలా కోట్ల నిధులైతే మన ప్రభుత్వం అయితే విడుదలైతే చేయడం జరిగింది. 52.10 లక్షల మందికి 3,900 కోట్ల నిధులైతే విడుదలైతే చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క రైతు భరోసా డబ్బులు పెట్టుబడి సాయము కింద ఈ యొక్క మొత్తం ఎకరానికి 15,000 రూపాయలు అయితే మీకైతే ఈ డిసెంబర్ 4వ వారం వరకల్లా ప్రతి ఒక్క రైతుకైతే క్రెడిట్ చేస్తామనేసి హామీ అయితే ఇవ్వడం జరిగింది. చూసారు కానీ లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తాను, పోస్ట్ చేస్తాను. ఒక చిన్న లైక్